హాయ్, వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. ఒక నిండు ప్రాణ బలి తీసుకున్న కాలేజీ యాజమాన్యం, ప్రైవేటు కాలేజీ, శ్రీ చైతన్య, నారాయణ, ఆకాశ్, అవినాష్ కాలేజీలు, ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి లేదు, జ్ఞానం లేదు. రక్త మాంసాలతో, వాళ్ళ ప్రాణాలతో ఫీజులు కట్టకపోతే వాళ్ళ ప్రాణాలు తీసుకోలేని సరే ఫీజులు కట్టించే వరకు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎవరిది బాధ్యత? ఆ తల్లిదండ్రులకు మీరు ఏమిస్తారు? మళ్ళీ తెచ్చివ్వగలుగుతారా? ఒక్కసారి బాగా ఆలోచించండి. అసలు ఎందుకు విద్యను ఎందుకు మీరు ఉచితం ఇవ్వలేరు? విద్యను ఎందుకు అందేయలేకపోతున్నారు ప్రభుత్వాలు? ఏం చేస్తున్నారు? ఎక్కడో ఒకడో మొత్తం కేజీ టు పీజీ ఇస్తాము, మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి అంటారు. కనీసం విద్య ఇవ్వండి అంటే ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వాలు? ఎవరి కొరకు? ఈరోజు కుద్లాపూర్ బాచుపల్లిలో జరిగిన చైతన్య కాలేజీలో స్టూడెంట్ జస్వంత్ గౌడ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం ఎవరు? మీరు కాదా? ప్రభుత్వాలు కాదా? ముఖ్యమంత్రి కాదా? కాలేజీ యాజమాన్యాలు కాదా? ఇకనైనా బుద్ధి ఉందా లేదా మీకు? ఫీజు కట్టలేకపోతే తల్లిదండ్రులు పిలిపించాలి. తల్లిదండ్రులు పిలిపించి అసలు విద్యార్థులకు అడగకూడదని ఎన్నోసార్లు చెప్తున్నారు. వాళ్ళు పాపం ఆ స్టూడెంట్ ఇంకొక విద్యార్థి ముందు అడుగుతుంటే కొంచెం ఈగో ఫీల్ అయ్యి కొంచెం బాగా ఫీల్ అవుతారు. బాధతో బయటకు వచ్చిన తర్వాత ఏం చేసుకుంటారో తెలియదు. మీకు డబ్బులు తప్ప, పైసలు తప్ప, పిల్లల భవిష్యత్తు, పిల్లల ప్రాణాలు మీకు అవసరం లేదు. ఎంతసేపు పైసలు 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 పైసలు. ఏం సాధిస్తారు? ఏం సాధించారు? అవినాష్ కాలేజ్ కానీ, చైతన్య కాలేజ్ కానీ, నారాయణ కాలేజ్ కానీ, ఇంకా ప్రైవేట్ విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఏ స్కూల్కి వెళ్ళినా కనీసం బాత్రూమ్ బాగలేదు, వాష్రూమ్స్ బాగలేవు. ఆడపిల్లలు కనీసం వాష్రూమ్స్ కానీ, టాయిలెట్కి వెళ్ళడానికి కూడా కరెక్ట్ లేదు. ప్రభుత్వ పాఠశాలలో ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్న డబ్బులు? ఎందుకు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు బడ్జెట్ ఎవరి కొరకు? మీరు తినడానికా? ఈ ప్రభుత్వం ఉండే 5 ఏళ్ళు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎంత తిన్నాడు, మంత్రులు ఎంత తిన్నారు, ఎమ్మెల్యేలు ఎంత తిన్నారు? అంతే కదా. ఇసుకే దందా ఎంత? విద్యను అందించలేరు. ఎందుకంటే మీకు ఓటాలు రావు. అక్కడ ప్రైవేట్ పాఠశాలలో వచ్చే ఓటాలు మీకు రావు. ఫస్ట్ అక్కడి నుండి రావు కాబట్టి మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. కనీసం విద్యని వైద్యుని ఇవ్వండి. ఇవ్వలేనప్పుడు దిగుపండి. ఎందుకు మీకు అధికారాలు? ఎవరి కొరకు? మీ సంపాదన మీకు ఎన్ని తరాలు తింటే తరగని ఆస్తి సంపాదించుకుంటారు. ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే, ఒకసారి మంత్రి చేస్తే, ఒకసారి ఎమ్మెల్యే చేస్తే, మళ్ళీ వీళ్ళకి పెన్షన్లు. వీళ్ళు ఒకసారి 5 ఏళ్ళు ఒక్కసారి గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఓడిపోయేసరి జీవితాంతం మళ్ళీ పెన్షన్స్. ఎవరి డబ్బులు అవి? ప్రజల డబ్బులు అవి. ఇంకా మీకు బుద్ధి రాదా? ఇంకా మీరు మనుషులేనా? ఏం చెప్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ఈరోజు జస్వంత్ గౌడ్, రేపు ఇంకొకరు. మొన్న అసలు చైతన్య కాలేజ్ బాచుపల్లి ఇన్నిసార్లు ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? వీటి మీద మంచి కమిటీ వేయొచ్చు కదా. అసలు విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు. ఏం చేస్తారు? ఏం చేయాలనుకుంటున్నారు మీరు ప్రభుత్వాలు? చెప్పండి. విద్యార్థి తల్లిదండ్రులకు మీరేం ఇవ్వాలనుకుంటున్నారు? అక్కడ చనిపోయాడని చెప్పి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి, హాస్పిటల్ ఆల్రెడీ చనిపోయాడని తెలుసు, హాస్పిటల్ తీసుకెళ్ళి మీ అబ్బాయి చనిపోయాడని చెప్పి సూసైడ్ చూపిస్తారా? ఏం ఉద్ధరిస్తారు? ఈరోజు అందరూ ధర్నాకి వెళ్ళారు. ఏం చేస్తారు? వీళ్ళు కూడా రోజు పొద్దున్న సాయంత్రం ధర్నాకి వెళ్తారు. వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటారు, వచ్చేస్తారు, అయిపోయింది. మళ్ళీ రేపు ఇంకోటి సేమ్. ప్రభుత్వాలు కళ్ళు తెరవండి. ఉన్న శాసనసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వండి. ప్రభుత్వ పాఠశాలని ఒక మంచిగా 10 సంవత్సరాలు చెప్తున్నాం, విద్యా వైద్యం ఇవ్వండి. మీరేమి ఇవ్వద్దు. ఆ రైతులకు అది రుణమాఫీ చేస్తాము, వీళ్ళకి ఇది చేస్తాము, ఎవరు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేకపోతే 3,000 పెన్షన్ ఇస్తాము, ఇంటింటికి సిలిండర్ ఇస్తాము, బస్సులు ఫ్రీ ఇస్తాము, ఆడపిల్లలకేమో మహిళలకేమో ఉచిత బస్సు ప్రయాణం అంటారు. ఎవరు అడిగారండి? మీరు విద్యా వైద్యము, రైతులకి సరైన విత్తనాలు అందించండి ఉచితంగా, చాలు. దేశానికి రైతు వెన్నెముక అయితే చదువుకున్న వ్యక్తి, విద్యార్థులు ఎంతో భవిష్యత్తు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఈరోజు నా విద్యార్థులు ఈరోజు అసలు వస్తున్నారు. దానికి కారణం మీది కాదా? ఎవరు దీనికి కారణం? కాలేజ్ యాజమాన్యం కారణమా? లేకపోతే మీరు ప్రభుత్వ అధికారుల కారణమా? లేకపోతే ప్రభుత్వాల కారణమా? ముఖ్యమంత్రుల కారణమా? ఇప్పటికైనా విద్యార్థుల తల్లిదండ్రులారా మీరు కూడా గమనించండి. నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలనుకుంటున్నారు తప్ప మీ మనకి లేకపోయినా సరే మనం ఏదో అప్పులు తెచ్చి ఏదో చేసుకుంటున్నాం కదా అనుకుంటాం కాదు. విద్యార్థి ఆ పిల్లల చిన్న మనస్తత్వం అది. ఆ మనస్తత్వంకి ఏదైనా బాధ కలిగిస్తే తట్టుకోలేరు. అలాంటి వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా బుద్ధి జ్ఞానం వస్తే దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు భారతదేశం కానీ అన్ని రాష్ట్రాల్లో కానీ కనీసం తెలుగు రాష్ట్రాల్లో కానీ చదివించండి. విద్యను మాత్రం ఇవ్వండి. అన్నమో రామచంద్ర అంటే ఈరోజు అన్నం పెట్టే పరిస్థితి లేదు. ఒక చుక్క మందు కావాలంటే మాత్రము 100 మంది రెడీగా ఉంటారు. అందుకే తాగుబోతులు కంపల్సరీగా ఇస్తారు. కనీసం ఒక రోజు అన్నం పెట్టండి అంటే పెట్టరు. ఏందయ్యా పద్ధతి? ఒక్కసారి బాగా ఆలోచించండి ప్రభుత్వాలు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించండి. వీటి మీద ఒక మంచి కమిటీ వేయండి. కమిటీ వేసి అసలు ఏం జరుగుతుంది?
ఎందుకు మన ప్రభుత్వ కళాశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ ఎందుకు ఇంత దీనస్థితికి ఉన్నాయి? మీకు చేత కానప్పుడు దిగిపోయండి, కనీసం అవేనే చేయండి. ఇకనైనా ప్రభుత్వ పాఠశాల మీద విద్య మీద మీరు దృష్టి సారించండి. మీరు దిగేలోపు హైడ్రా తీసుకొచ్చి ఏదో మంచి చేస్తాం, మూసికి మంచి ప్రక్షాళన చేస్తామంటే చేయండి. అలాగే మీరు దిగేలోపు విద్యను ఉచితంగా అందిస్తున్నాము, ఇంత మంచి భవనాలు ఉన్నాయా అని మీ పేరు చెప్పుకునే విధంగా ఆ పని చేసి మళ్ళీ మీరు గెలిస్తే బాగుంటుంది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తే బాగుంటుంది. దయచేసి చేతులు ఎత్తి జోడిస్తున్నాము. విద్యార్థులు 10, 12, 15, 16, 18 సంవత్సరాల పిల్లలు ఈరోజు అసులుబా చనిపోతే ఎవరు తెచ్చిస్తారు? తల్లిదండ్రుల బాధను ఎవరు పడిస్తారు? ప్లీజ్ దయచేసి గమనించండి. నేను మీ దండుపాటి పడుచు అందరికీ నమస్కారం.